నిత్యం దూకుడుగా ఆత్మవిశ్వాసంతో కనిపించే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా జపాన్ పర్యటనలో తడబాటుకు లోను కావడం ఇప్పుడు పెద్ద చర్చనీయాంశమైంది. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. జపాన్ ప్రభుత్వం ట్రంప్కు ఘన స్వాగతం పలికి గౌరవ వందన కార్యక్రమం ఏర్పాటు చేసింది. ఈ సమయంలో ట్రంప్ పక్కన జపాన్ ప్రధాని సనాయ తకాయిచి ఉన్నారు. సైనికాధికారుల వందనాన్ని స్వీకరించాల్సిన ట్రంప్ ఏమీ పట్టనట్టు ముందుకు నడుచుకుంటూ వెళ్లిపారు. ఆ తర్వాత అక్కడే నిలబడిపారు. మరోవైపు తిరగాలంటూ జపాన్ ప్రధాని సైగ చేశారు. అప్పుడు మళ్లీ ట్రంప్ ముందుకు కదిలారు. ఆ తర్వాత కూడా ఎటు వెళ్లాలో సైనికాధికారి చెప్పేందుకు ప్రయత్నించినా ట్రంప్ వెంటనే అర్థం చేసుకోలేకపోయారు. క్షణకాలం పాటు గందరగోళానికి గురయ్యారు. ట్రంప్ తడబాటుకు సంబంధించిన ఈ వీడియోలు ఇప్పుడు పెద్ద చర్చకు దారితీశాయి. ట్రంప్ వైఖరి మాజీ అధ్యక్షుడు జో బైడెన్ను గుర్తుకు తెస్తోందని నెటిజన్లు అంటున్నారు. ఇటీవలి కాలంలో ట్రంప్ ఇలాంటి తడబాటు ఉదంతాలు చాలాసార్లు చర్చనీయాంశమయ్యాయి. వివిధ దేశాలు, దేశాధినేతల పేర్లు పలికే విషయంలో ఆయన తరచూ పొరపాట్లు చేస్తున్నారు. ఉదాహరణకు భారత్-పాక్ యుద్ధాన్ని ఆపానంటూ నిత్యం చెప్పుకునే ట్రంప్ ఒకసారి పొరపాటున ఇండియాకు బదులు ఇరాన్ పేరును ప్రస్తావించారు. ఇలాంటి పొరపాట్లు తరచూ జరుగుతుండటంతో ట్రంప్ ఆరోగ్యంపై ఇప్పుడు అమెరికాలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా సందేహాలు మొదలయ్యాయి. ట్రంప్లో కనిపిస్తున్న ఈ తరహా తడబాట్లు ఆరోగ్య స్థితిగతులపై తీవ్ర చర్చకు దారితీశాయి. ట్రంప్లో కనిపిస్తున్న ఈ లక్షణాలు మతిమరుపు మొదలైందనేందుకు తొలి సంకేతాలు అయ్యే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా తాను ఎక్కడ ఉన్నది, ఏం చేస్తున్నది సరిగా గుర్తించలేని స్థితిలో ట్రంప్ కనిపిస్తున్నారని జనాలు కామెంట్ చేస్తున్నారు. అయితే ఈ అనుమానాలు వైట్ హౌస్ మాత్రం పూర్తిగా తోసిపుచ్చింది. ట్రంప్కు ఎలాంటి ఆరోగ్య సమస్య లేదని, ఆయన సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నారని స్పష్టం చేసింది. ఆరోగ్య సమస్యలపై ఈ స్థాయిలో చర్చ జరుగుతున్నప్పటికీ డొనాల్డ్ ట్రంప్ తన రాజకీయ ప్రస్థానాన్ని ఆపడం లేదు. ఆయన ఇటీవలి తదుపరి అధ్యక్ష ఎన్నికల్లో బరిలోకి దిగుతానని ప్రకటించారు. ఈ తడబాటు ఉదంతాలు ఎన్నికల ప్రచార సమయంలో ఆయన ప్రత్యర్థులకు ముఖ్య అస్త్రాలుగా మారే అవకాశం ఉంది. ట్రంప్ గతంలో జో బైడెన్ ఆరోగ్యంపై తరచుగా విమర్శలు చేశారు. ఇప్పుడు ట్రంప్లో ఇలాంటి సంకేతాలు కనిపించడం అమెరికా రాజకీయాల్లో ఆసక్తికరమైన అంశంగా మారింది.